ప్రజల డబ్బుతో జీతం, ప్రజల అభివృద్ధి కోసం పదవి. కానీ కొందరికి మాత్రం అదే పదవి కోట్ల సామ్రాజ్యానికి పునాదవుతుందా? నెలలా వచ్చే జీతంతో కోట్లాస్తులు ఎలా వచ్చేస్తాయి? ఒక ప్రభుత్వ అధికారి ఇంటిపై ఏసీబీ తలుపు తడితే ఒక్కొక్కటిగా బయటపడింది ఫ్లాట్లు, విల్లాలు, భూములు, బంగారం, వెండి, లగ్జరీ కార్లు, బ్యాంక్ ఖాతాలు. కాగితాలపై 9 కోట్ల ఆస్తులు, మార్కెట్లో 90 కోట్లకు పైగా విలువ అని ఏసీబీ అంచనా వేస్తోంది. ఇది ఒక్క అధికారి కదేనా, లేక వ్యవస్థను లోపల నుంచి కొల్లగొడుతున్న అవినీతి సామ్రాజ్యానికి అద్దం పట్టే మరో ఉదాహరణ? హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. కొత్త రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లైఓవర్లు, లింకు రోడ్లు, వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల వెనుక అత్యంత కీలకంగా పనిచేసే శాఖల్లో హెచ్ఎండిఏ ఒకటి. అలాంటి సంస్థల్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న బత్తు రవీందర్పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలో దిగింది. ఇది ఒక్కసారి జరిగిన దాడి కాదు. కొంతకాలంగా రవీందర్ ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలు, బినామీల అనుబంధాలపై ఏసీబీ నిశ్శబ్దంగా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. అన్ని ఆధారాలు ఒక దశకు చేరుకున్న తర్వాత హైదరాబాద్, నిజామాబాద్లో ఒకేసారి 9 ప్రాంతాల్లో సోదాలు ప్రారంభమయ్యాయి. చీఫ్ ఇంజనీర్ ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లు, బినామీలుగా అనుమానిస్తున్న వారి నివాసాలు, ఒక్కో చోట ఏసీబీ బృందాలు తనిఖీ నిర్వహించాయి. సోదాలు ప్రారంభమైన కొద్దిసేపటికే బయటపడిన లెక్కలు ఒక్కొక్కటిగా షాక్ ఇచ్చాయి. కొండకల్, కిస్తాపూర్, పసుమాములలో 5 ప్లాట్లు, నార్సింగి, నానక్రామ్గూడలో 4 విలువైన ప్లాట్లు, కొత్తూరు మండలం గూడూరు గ్రామం, శంషాబాద్ పరిసరాల్లో 4 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలాలో నిర్మాణంలో ఉన్న విల్లా, కొండాపూర్లో G+4 భవనం, ఇవన్నీ అధికారిక రికార్డులో గుర్తించిన ఆస్తులు మాత్రమే. అక్కడితో ఆస్తులాగిపోలేదు. ఇంట్లో నగదు కూడా లభించింది. 3.82 లక్షల నగదు, 1.44 కిలోల బంగారం, 12.5 కిలోల వెండి ఆభరణాలు, గృహోపకరణాలు, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇవన్నీ కలిపి మరో భారీ విలువ. ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసంలో ఈ స్థాయిలో ఆస్తులు కనిపించడం కేసును మరింత సంచలనంగా మార్చింది. గ్యారేజీలో నిలిపి ఉన్న కార్లు కూడా అధికారుల దృష్టిని ఆకర్షించాయి. ఇన్నోవా, హైక్రాస్, టాటా సఫారీ, ఇన్నోవా క్రిస్టా, మహేంద్ర ఎక్స్యూవీ, మొత్తం 4 లగ్జరీ వాహనాలు. వీటి విలువే ₹1 కోటి పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు. అంతేకాదు వివిధ బ్యాంక్ ఖాతాల్లో 45 లక్షలకు పైగా నగదు నిల్వలున్నట్టు దర్యాప్తులో బయటపడింది. ఈ ఆస్తులన్నింటి అధికారిక విలువ సుమారు 9.24 కోట్లుగా ఏసీబీ చెబుతోంది. కానీ అసలు షాక్ ఇక్కడే ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 90 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే కాగితాలపై ఒక విలువ, మార్కెట్లలో మరో విలువ. ఈ లెక్కలే ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ కేసులో మరో కీలక అంశం బినామీ నెట్వర్క్. అవినీతి కేసుల్లో చాలాసార్లు ఆస్తులు నేరుగా అధికారుల పేర్లలో ఉండవు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, పరిచయస్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ జరిగి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ దర్యాప్తు కేవలం ఒక వ్యక్తి వద్ద ఆగడం లేదు. ఒక్కో రిజిస్ట్రేషన్, ఒక్కో బ్యాంక్ లావాదేవీ, ఒక్కో ఆస్తి యాజమాన్యాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రవీందర్ సాధారణ అధికారి కాదు. హెచ్జీసీఎల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన అనంతరం హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశాల నుంచి ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు, లింకు రోడ్లు, నగర మౌలిక వసతుల ప్రాజెక్టుల వరకు పలు కీలక పనుల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. టెండర్లు, అంచనాలు, కాంట్రాక్టులు, నిధుల కేటాయింపుల్లో ఇంజనీరింగ్ విభాగం కీలకంగా ఉండడంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది. ఏసీబీ దాడుల తర్వాత హెచ్ఎండిఏలో ఒక్కసారిగా కలకలం రేగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్లానింగ్ విభాగాల్లో తీవ్ర చర్చ మొదలయ్యింది. కొందరు అధికారులు కార్యాలయాలకు ఆలస్యంగా రావడం, మరికొందరు అత్యవసర పనులు తప్ప బయటకు రాకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని సమాచారం. అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు ప్రభుత్వ శాఖల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల డబ్బుతో నిర్మించే రోడ్లు, వంతెనలు, మౌలిక వసతులు, వాటి వెనుక జరిగే ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోంది.
అలాంటి వ్యవస్థలో పనిచేసే అధికారులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడం సహజంగానే ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. తుది విచారణ, న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆరోపణలు చట్టపరంగా నిరూపించాల్సి ఉంటుంది. అవినీతి ఒక వ్యక్తి అక్రమ సంపాదనతో ముగిసిపోయే నేరం కాదు. అది ప్రభుత్వ ఖజానాపై భారం, అభివృద్ధిపై ప్రభావం, ప్రజల నమ్మకంపై దెబ్బ. ఒక అధికారి అక్రమంగా సంపాదించే ప్రతి రూపాయి చివరకు ప్రజలకు చెందాల్సిన అవకాశాలు దోచుకునే ప్రమాదం ఉంది. అందుకే అవినీతిపై ప్రతి దర్యాప్తు కేవలం ఒక కేసు కాదు, వ్యవస్థను శుభ్రపరిచే ప్రయత్నం కూడా. ప్రజల డబ్బు ప్రజలకే చేరాలంటే చట్టం ఇలాగే నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే.